హాయ్ అండి. అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్లోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ క్షేత్రానికి పెహల్గాం గ్రామం నుంచి వెళ్ళాలంట. హిందువులకి ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచు కొండలు ఉంటాయి. వేసవికాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి అమర్నాథ్ కొండలు. కనుక వేసవికాలంలోనే భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జల రూపంలో ఉంటాడని భక్తులు అంత శ్రమ ఓర్చి ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుండి ఆగస్టు వరకు హిమాలయాల్లో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి సందర్శనకు వీలుగా ఉంటుంది. ఈ లింగం వేసవిలో చంద్రుని కలల ప్రకారం తగ్గుతూ పెరుగుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్రకారం కైలాసనాథుడు అమర్నాథ్ గుహలోని పార్వతీదేవికి అమరత్వం మంత్రాన్ని వివరించారని, పరమేశ్వరుడు పార్వతీదేవికి అమరత్వం గురించి వివరించే సమయంలో ఆ గుహలో 2 పావురాలు కూడా ఆ మంత్రాన్ని విన్నాయని, అందుకే ఈ జంట పావురాలు ఇప్పటికే అదే గుహలో సజీవంగా ఉన్నాయని, శివయ్య చెప్పే అమరత్వ రహస్యం విన్నవారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదని చెబుతారు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరవడం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఉండే శివలింగం సహజంగానే పెరుగుతుంది. అందుకే ఈ శివలింగాన్ని స్వయంభూలింగం అని అంటారు. పరమేశ్వరుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థల పురాణంలో ప్రస్తావించబడింది. పరమశివుడు అమర్నాథ్ గుహలో జల రూపంలో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. అమర్నాథ్ గుహ చేరుకునే 6 కిలోమీటర్ల దూరంలో 5 ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు. అమర్నాథ్ వద్ద ప్రవహించే పంచనదులు శివయ్య జటాజూటం నుంచి ప్రవహిస్తాయని నమ్ముతారు. అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అమర్నాథ్ గుహ సుమారు 5000 సంవత్సరాల కంటే పురాతనమైందని చెబుతారు. ఈ అమర్నాథ్ గుహ సాగర మట్టానికి సుమారు 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నగరానికి 178 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు లేదా బస్సులో వచ్చేవారు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదా 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంకు చేరుకోవాలి. బల్తాల్ నుండి అమర్నాథ్ చేరుకునేందుకు 1-2 రోజులు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. అదే పహల్గాం నుండి వెళ్ళాలంటే దాదాపు 36 నుండి 48 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో ట్రెక్కింగ్కు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. హిందూ మతాన్ని విశ్వసించే వారంతా పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారనే విషయం తెలిసిందే. అలా శివయ్యను కొలిచే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. అటువంటి అమర్నాథ్ యాత్ర 2025వ సంవత్సరంలో జూలై 3, 2025న ప్రారంభమై ఆగస్టు 9, 2025న ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం తెరిచి ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ యాత్ర చేయాలనుకుంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలో మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా చూసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది.